ఎవరు ఏమనుకున్నా నిజాలైతే మాట్లాడుకుందాం. జగన్ ఎక్కడికెళ్ళినా జనం వేల సంఖ్యలో వస్తూ ఉంటారు. అయితే అది అభిమానంతో వస్తున్నారా? ఇంకా ఏదైనా దీని వెనకాల పథకం ఉందా? అలాగే పోలీసులు ఎందుకు ఆంక్షలు పెడుతున్నారో ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా చెప్తాను. సో వీడియో చివరి దాకా చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. మొన్న పొదిలిలో చూశాం జనసంద్రం, అలాగే ఈరోజు పల్నాడులో కూడా చూశాం. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి మీటింగ్ పెట్టలేదు, కేవలం పరామర్శ చేయడానికి మాత్రమే వెళ్తూ ఉన్నారు. కానీ జనం అంతలా ఎందుకు వస్తున్నారు అంటే దానికి చాలా కారణాలున్నాయి. ఇంకో విషయం ఏంటంటే వైసీపీ వాళ్ళు కూడా ఇంకా జనం రావాలి అని కోరుకుంటారు. ఎందుకంటే వైసీపీకి అలాగే జగన్ కు ప్రజాబలం ఎంతలా ఉంది అని చూపించడానికి ఇది ప్రతి రాజకీయ నాయకుడు కూడా ఆలోచించే విషయమే. అయితే పోలీసులు ఎందుకు ఆంక్షలు పెడుతున్నారు? పోలీసుల చేత ఎవరైనా ఇలా చేయిస్తున్నారా అంటే నిజాలు మాట్లాడుకోవాలంటే ఖచ్చితంగా పోలీసులే ఆంక్షలు పెడుతున్నారన్నమాట. ఎందుకంటే వైసీపీ ఒక గ్రౌండ్ లోనో లేదా ఒక ఫీల్డ్ లోనో మీటింగ్ పెట్టుకొని అంతమంది జనాలు వస్తే అక్కడ స్పేస్ ఉంటుంది. కాబట్టి ఎలాంటి నష్టం జరగకుండా ప్రజలంతా తిరిగి వాపస్ వెళ్తారు. కానీ జగన్ గారు పరామర్శించడానికి వెళ్తున్నప్పుడు అలాంటి గ్రౌండ్లు అలాంటివి ఇవి ఉండవు కదా. అలాంటప్పుడు అంత చిన్న ప్లేస్ లో అంతమంది ప్రజలు వచ్చినప్పుడు అనుకోని సంఘటన ఏదైనా జరిగితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? పోలీసులే కదా. ఒకవేళ జరిగిందనుకోండి, ప్రభుత్వం కూడా పోలీసులనే తప్పుపడుతుంది. సో పోలీసులు అక్కడున్న పరిస్థితులను బట్టి ఆంక్షలు అనేవి వేస్తారు. ఇది వాళ్ళ డ్యూటీ. ఇప్పుడు జగన్ ఎక్కడికి వెళ్ళినా అంతమంది జనం ఎందుకు వస్తున్నారు? అభిమానం ఒకవైపు, అలాగే జగన్ గారిని చూడాలి అని. అలాగే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ కూడా చాలా మంది ఫాలో అవుతూ ఉంటారు. సో అలా కూడా ఒకరి తర్వాత ఒకరు మేము కూడా వెళ్ళాలి అనే ఆలోచన ఖచ్చితంగా ఉంటుంది. అలా కూడా జగన్ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ జనం కనిపిస్తూ ఉంటారు. అలాగే చాలా దూరం నుంచి కూడా జగన్ గారిని చూడడానికి చాలా మంది వస్తూ ఉంటారు. దీనికి రీజన్ కూడా సోషల్ మీడియానే. కేవలం జగన్ గారే కాదు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారు వచ్చినా కూడా ఇలాగే జనం వస్తూ ఉంటారు. అయితే అది అంతలా ప్రజలకు మీడియా ద్వారా కనిపించదు. ఎందుకంటే టీడీపీ అండ్ జనసేన సోషల్ మీడియాలో అంతగా హైలైట్ అవ్వదు, కాబట్టి అంత ట్రెండ్ కూడా అవ్వదు. నాకు తెలిసి ఐటీడీపీ సోషల్ మీడియా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అయినా ఇలాంటి విషయాలు మాత్రం ఎందుకో ట్రెండ్ అవ్వవు. కానీ వైసీపీ సోషల్ మీడియా మాత్రం ఎప్పుడు కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎందుకంటే వైసీపీ ఎప్పుడు కూడా సోషల్ మీడియాకి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తూ ఉంటుంది. దానివల్ల ప్రతి కార్యకర్త కూడా పోస్టులు పెడుతూ ఉంటారు. అది ఎలాంటి న్యూస్ అయినా కావచ్చు, వైరల్ అయ్యేంత వరకు వదలనన్నమాట. అలాగని కేవలం సోషల్ మీడియా ద్వారా అనే కాదు, నిజంగా జగన్ పార్టీకి ఓటు వేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. జగన్ కు 40% ఓటు ఉంది కాబట్టి నిజమైన కార్యకర్తలు కూడా ఉంటారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే కావాలనే ట్రెండ్ చేయడానికి కూడా ఎక్కువగా జనాలు వస్తూ ఉంటారు. అంతేకాదు ఇందులో నిజంగా అభిమానులు కూడా ఉంటారు. అలాగే ఎమోషనల్ గా కనెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సింపతి. జగన్ ఓడిపోయినా కూడా చాలా మంది ఇప్పటికే జగన్ అంటే ఒక, అది ఇంకా చెప్పలేం, అంతటి అభిమానంతో ఉంటుంది వాళ్ళలో. అందులో ఇంకా ఎలాంటి చేంజెస్ అయితే ఉండదు. అండ్ ఇప్పుడు వైసీపీకి కావాల్సింది కూడా ఇదే. ఎందుకంటే ఇంతమంది జనాలు వస్తూ ఉంటే అధికార కూటమి ప్రభుత్వానికి కూడా మా సత్తా ఏంటి అనేది చూపించాలి అనే ఒక ఆలోచన కూడా ఉంటుంది. మనం టీవీ డిబేట్లలో కూడా చూసినప్పుడు వైసీపీ వాళ్ళు ఇదే విషయం చెప్తూ ఉంటారు. జగన్ ఎక్కడికి వెళ్ళినా అంతమంది ప్రజాదరణ ఉంది, జగన్ అంటే ఇష్టం కాబట్టి అంతమంది జనం వస్తున్నారు అని. ఇది ఇలాగే కంటిన్యూ అవుతూ ఉండాలి. లేదు అంటే వాళ్ళకి ఏదో ఒక లోపంలాగా కనిపిస్తుంది. కాబట్టి కావాలనే జన సమీకరణ కూడా చేస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది అభిమానులు ఉంటారు, వీళ్ళు మాత్రం చాలా అడిక్ట్ అయిపోయారు జగన్ కు. అది మీటింగ్ అయినా పరామర్శ అయినా వీళ్ళు ఆయన ఎందుకు వచ్చారు అనేది ఉండదు. కేవలం జగన్ వచ్చాడు, మనం వెళ్ళాలి అనే ఒక ఇంట్రెస్ట్ మాత్రమే ఉంటుంది. అంతటి అభిమానంతో ఉంటారు. ఇలాంటి వాళ్ళను మార్చడం ఎవరి వల్ల కూడా కాదు. ఒకవేళ జగన్ వద్దన్నా కూడా వస్తూనే ఉంటారు. అది వాళ్ళ అభిమానం అలా ఉంటుంది, అంతే. జగన్ కోసం ఇంతమంది ఎందుకు వస్తున్నారు? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.